అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వృద్ధులేకి రాకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి చదువులు చదవకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి ఉద్యోగాలు చేయకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి స్థితిగతులు ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ బానిసల్లాగానే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ కనుమరుగైపోవాలి, అక్కడి ప్రజలు మాత్రం నా కాళ్ళ కింద చెప్పుల్లాగా బానిసత్వం చేస్తూనే బ్రతకాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక లక్ష్యం. ఎందుకంటే ఫ్యూడల్ మెంటాలిటీతో ఉండేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచం తన కాళ్ళ కింద బానిసత్వం చేస్తూ ఉండాలని కోరుకుంటాడు అనమాట. సో ఆబ్వియస్లీ రాజారెడ్డి అనేటటువంటి వ్యక్తి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే ఉంటాడు. ఫ్యూడల్ మెంటాలిటీ, రాచరికపు వ్యవస్థని ఆకలింపు చేసుకొని తానొక మకుటం లేని మహారాజుని, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తన సామ్రాజ్యం, ఇక్కడ ప్రజలంతా తన బానిసలు అన్నట్టు 5 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా తనకు తోచింది నచ్చింది చేసుకుంటూ పోయి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో జనాలు నువ్వు కొంచెం తగ్గయ్యా, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ కాదు, నువ్వు మహారాజువు కాదు, నువ్వు కేవలం మేము 5 సంవత్సరాల పాటు మాకు సేవ చేయమని చెప్పేసి, మాకు కావాల్సినటివి చేయమని చెప్పేసి ఎన్నుకున్నటువంటి ఒక ఉద్యోగి మాత్రమే అనేటటువంటి నిజాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అట్లాంటివన్నీ రియలైజ్ అవ్వడనమాట. ఆయన ఎంతసేపు ఆ రాచరిక వ్యవస్థలోనే ఉంటాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 11 నెలల కాలం అవుతా ఉంది. ఈ 11 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఈ కోల్పోయినటువంటి ప్రభ అంటారు కదా, సో అది ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తెచ్చుకునేటటువంటి ప్రోగ్రామ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారిపోయింది గత 5 సంవత్సరాల్లో. ఆ ప్రతిష్టని, ఆ పరపతిని పెంచుకునేటటువంటి పనులైతే నిత్యం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా కొత్త కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైజాగ్కి గూగుల్ సంస్థ కూడా రాబోతూ ఉంది, ఆల్రెడీ టీసీఎస్ కూడా వచ్చింది, ఇంకా మంచి కంపెనీలు వస్తాయి అని చెప్పేసి ఒక కాలేజ్కి సంబంధించినటువంటి మీటింగ్లో, అంటే పిల్లలతో జరిగినటువంటి మీటింగ్లో ఆయన ఓపెన్గా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అధికారికంగా న్యూస్ కూడా బయటికి వస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకు వచ్చినటువంటి బాధ నొప్పి ఏంటి అంటే కనుక, ఇట్లా పొలోమంట కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ పారిశ్రామికంగా డెవలప్ అయితే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళకు ఒక మంచి లైఫ్ అనేది బిల్డ్ అవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేయరు. అదే వాళ్ళకి ఏ ఉద్యోగము సద్యోగము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన పాలసీనే ఉచిత పథకాల పాలసీ కదా. ఏ 3 నెలలకో 4 నెలలకో అకౌంట్లో 3,000 వేస్తాం, మనము దేవుళ్ళం, మన చేతులకు ఎమకలు లేవు, శిబి చక్రవర్తులం, దానకర్ణులం అని చెప్పేసి బిల్డప్ కొట్టుకుంటూ ఉంటాం. సో ఇట్లా కంపెనీలను తీసుకొని వచ్చేసి ఈ మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొని వచ్చేసి ప్రపంచం పేరెన్నగన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల్ని తీసుకొని వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తే పాపం కడుపు మంటకుందనమాట. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు భూములను అలాట్ చేస్తుంటే వాటి మీద విపరీతంగా విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి ప్రోగ్రామ్ని అయితే పెట్టుకున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళకేం లేదు, రాష్ట్రం మీద పగ అంతే, రాష్ట్రం మీద పగ.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యం అయితే అందులో భాగంగా ఈ ఉర్సా అనేటటువంటి క్లస్టర్ యూనిట్కి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దాని మీద వీళ్ళు బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఉర్సా కంపెనీ మీద ఈ వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉన్నటువంటి ఈ దిక్కుమాలినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి ఆ ఉర్సా క్లస్టర్ వాళ్ళు మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అవసరమా? ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు కంపెనీలను ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కదా, పార్టీలు మారచ్చు, అధికారాలు మారచ్చు, రేపొద్దున వాళ్ళు గనక వస్తే మమ్మల్ని ఇంకా వేధిస్తారు కదా అనేటటువంటి ఆలోచనలో ఇప్పుడు ఆ క్లస్టర్ పడిపోయింది. ఒకవేళ అదే ఫేక్ కంపెనీ అయితే, ఒక అనామక కంపెనీ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీని తమ రాష్ట్రంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఎందుకు ఆహ్వానిస్తుంది? ఈ దావోస్కి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. దావోస్లో ఈ పెట్టుబడుల సదస్సు జరుగుతుంది. అక్కడ కూడా ఈ ఉర్సా క్లస్టర్ వాళ్ళను సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి పిలవడం జరిగింది. వాళ్ళు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు పాలిటిక్స్తో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఆ రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏదైనా ప్రభుత్వాలు ఒక మంచి కార్యక్రమం చేసుకుంటే కనుక అన్నీ మూసుకొని నోరు మూసుకొని ఉంటున్నారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ దిక్కుమాలిన వైఎస్ఆర్సీపీ ఇట్లా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటటువంటి కంపెనీల మీద విష ప్రచారాలు చేసుకుంటూ బురద జల్లుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇంకా 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 దిగదార్చేటటువంటి ప్రయత్నం అయితే 24 గంటలు చేస్తూనే ఉన్నారన్నమాట. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి బురద రాజకీయాల్ని, నీచమైనటువంటి విష ప్రచారాల్ని తిప్పికొట్టాలి. లేదంటే గనక ఏదైతే ఈ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఆ విషనాగు లాంటి వైఎస్ఆర్సీపీకి కోరలైనా పీకాలి. ఈ రెండూ చేయలేనప్పుడు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళు ఎంత కష్టపడి ఎన్ని కంపెనీలు తెస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంది? సో ఇది ఫస్ట్ టైం కాదు. ఈ ఉర్సా క్లస్టర్ మీద ఈ వైఎస్ఆర్సీపీ ఏడుపు ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో చూసుకుంటే కియా కంపెనీ పెనుగొండకు వచ్చినప్పుడు కూడా కియా సంస్థకి డెడ్ ఆపోజిట్లో, ఆ మెయిన్ గేట్ ఆపోజిట్లోనే ఒక పెద్ద టెంట్ వేసి అక్కడే నిలబడుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ కియా కంపెనీ అనేది ఒక ఫేక్ కంపెనీ, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని తన్ని ధర్మేస్తామని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. ఆ వైజాగ్లోకి పోయి అక్కడ మాట్లాడతాడు. ఇట్లా రాష్ట్రం అనేది పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఎవరైనా రాజకీయ నాయకుడు అనుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము రాష్ట్రంలో పరిశ్రమలు ఉండాలి, కానీ ఎవరివి? మా కుటుంబానివి. రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండాలి, ఎవరికి? మాకు ఊడిగం చేసే వాళ్ళకు మాత్రమే. రాష్ట్రంలో డబ్బులు అందరూ సంపాదించుకోవాలి, కానీ ఆ అందరూ ఎవరవ్వాలి? నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఎందుకంటే నాకు కమిషన్లు వస్తాయి కాబట్టి. రాష్ట్రంలో అన్నీ బాగుండాలి, కానీ ఆ బాగుండేటివన్నీ మావే అవ్వాలి అనేటటువంటి మెంటాలిటీ అన్నమాట. ఇక ఈ ఉర్సా క్లస్టర్కి ఏదో అప్పనంగా భూములు దోసి పెడతా ఉన్నారు అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విష ప్రచారాలు చేసేటటువంటి పరిస్థితి అనమాట. ఉర్సాకు ప్రభుత్వం ఇచ్చింది ఎకరా 55 లక్షల నుంచి ₹1 కోటి వరకు డబ్బులు తీసుకొని ఇచ్చారు. వాళ్ళేం ఫ్రీగా రాసియలేదు. ఒక టీసీఎస్ సంస్థకు మాత్రమే నామమాత్రంగా, అది కూడా ఫ్రీ, ఏమీ తీసుకోలేదు అంటే బాగోదని చెప్పేసి 99 పైసలకు వాళ్ళు భూమిని కేటాయించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 1370 కోట్ల రూపాయల పెట్టుబడులు టీసీఎస్ పెడతా ఉంది కాబట్టి దాదాపు 12,000 ఉద్యోగాల్ని మనకు ఇస్తూ ఉంది కాబట్టి 12,000 ఉద్యోగాలంటే 12,000 మంది యువత కాదు, 12,000 కుటుంబాలు. 12,000 కుటుంబాలకు టీసీఎస్ సంస్థ బతుకు తెరువునిస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ భూమి 21 ఎకరాలు 99 పైసల నామమాత్రపు ధరకు ఇవ్వడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పొలిటికల్గా ఏదైనా ఉంటే మీరు పాలిటిక్స్ చేసుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మాత్రం ఇట్లా
విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేయొద్దు, చరిత్ర మిమ్మల్ని అస్సలు కూడా క్షమించదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.